హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి పండుగలప్పుడు మనం ఎవరింటికైనా వెళ్ళనివ్వండి, వాళ్ళు చేసుకున్న పలహారాలైతే మనకు పెడతారు. మురుకులు, అరిసెలు, చెక్కలు, కజ్జికాయలు, గవ్వలు, లడ్డు, జిలేబీ వాళ్ళు ఏం చేసుకుంటే అవి ఎవ్వరింటికైనా సరే ఆ టైంలో వెళ్తే మనకు పెడతారు. సంక్రాంతి అంటేనే ముందుగా మనకైతే ఖచ్చితంగా పలహారాలైతే చేసుకుంటాం కదా! ఆ టైంలో అవి తిని తిని మనకు గూడా విసుగొచ్చేసుంటది. కొంచెం స్టమక్ గూడా డిస్టర్బ్ అయిపోయి ఉంటది. ఎందుకంటే అన్నీ ఆయిల్‌లోనే డీప్ ఫ్రై చేసుకునే గదా మనం ఈ పలహారాన్ని చేసుకోవాలి. అందుకననమాట. మా అత్తమ్మ అయితే నిన్న మురుకులు చేశారండి. మేము గూడా సంక్రాంతి అప్పుడు మురుకులు, చెక్కలు, అరిసెలు అలా చేసుకున్నామనమాట. కొంచెం ఏందంటే మురుకుల పిండైతే ఎత్తిపెట్టారు. మా అత్తమ్మ మురుకులకేసేటప్పుడు బియ్యము, మినపప్పు మంచిగా దోరగా వేయించి మిల్లి పట్టిస్తారనమాట. అవి ఆ పిండనేది మనకుంటుంది కొద్ది రోజులు. చాలా బావుంటుందండి. ఆ టైంలో కన్నా సంక్రాంతి పండుగప్పుడు మనం కొంచెం అంటే తిన్నాకైనా కొద్ది రోజుల తర్వాత తింటే ఇంకొంచెం ఇష్టంగా ఉంటుంది. తినాలనిపిస్తది. ఆ టైంలో ఏందంటే కొంచెం విసుగు యాస్టో చేస్తదనమాట. ఇంకా మా అత్తమ్మ అయితే ఉప్పు చూడమని నాకిచ్చారు. నేను తిన్నానండి. చాలా బావుంటుంది. మా అత్తమ్మ మురుకులు చేస్తారు. చాలా బావుంటాయి. ఎవ్వరికైనా నచ్చుతాయన్నమాట. అంత బావుంటాయి క్రిస్పీగా. ఇక్కడ అయితే మురుకులు చేసేసారు. నేనైతే అసలు ఏం చేయలేదండి నిన్న. మా అత్తమ్మే చేశారు. ఎందుకంటే నాకు బ్లౌజ్ ఉంటే స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.